ఇప్పుడు జగన్ చూడటానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాపూర్ నుంచి, రాపూర్ మండలం మాది. ఎంత దూరం ఇక్కడి నుంచి? 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్ల నుంచి రావాల్సిన అవసరం ఏంటి? వద్దామనే కదా, టీవీలో చూడొచ్చుగా. టీవీలో చూసానికి ట్రీలుగా చూసానికి మార కదా. అది జగన్ అంటే మాకు ఇష్టం. మా ఊరు మొత్తం జగన్ అంటే మాకు ఇష్టం. ఈయన పెద్దనా జగన్ అంటే మాకు ఇష్టము. ఎంత ఎన్ని కిలోమీటర్లు పోతాం మేము పోతాం. అది ఇట్లా జగన్ చూడటానికి ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు వీళ్ళందరినీ తరలిస్తున్నారు, బండుల్లో మందు ఇచ్చి లేకపోతే బిర్యానీలు ఇచ్చి తరలిస్తున్నారు అని అంటారు. ఏంటి మాకు రూపాయి పెట్టల, మేము డబ్బులు ఇప్పటికి వచ్చాం మేము. అది మరి ఎందుకని అలా అంటున్నారు? ఏంటి తరలిస్తున్నారు బళ్ళు? వాళ్ళకి అలవాటు అనుకుంటున్నారు ఏమో కానీ మేము బండి కూడా రానిరు అన్నారా. బండి అక్కడ రోడ్లో పారేసి బస్కు 20 మంది సరే వస్తానంటే ఎందుకని ఆపేస్తున్నారు? వాళ్ళు రావు పోకూడదండి. అది ఎందుకని ఏమో మరి జగన్ కాడ పోకూడదు, మీరు రాకూడదు. మన వరకు పోలీసు వాళ్ళు పర్లేదు, ఇన్ని మా పర్లేదు, మేము కావాల్సిన జగన్ అక్కడికి వచ్చాము, చూసుకుని వెళ్ళిపోతున్నాం. అది మా పరిస్థితి. పోలీసు వాళ్ళు ఆపారా? వచ్చేటప్పుడు ఏమన్నా ఆపారా? బండి ఆడ పారేసి అయిపోతున్నారు జనాలు, వస్తున్నారా? వచ్చేస్తాం మేము, బండి ఆడ పారేస్తాం మేము 20 మంది వచ్చేస్తాం. డబ్బులు పెట్టి కేసులు పెడతామని అంటున్నారా వస్తానంటే ఇక్కడికి? మనం కేసులు వేసేస్తామన్నారు. ఎందుకు ఆపేస్తున్నాము? మేము బస్సులు పోతాం, మాకు పని ఉంది నెల్లూరులో అని చెప్పేసి. 11 సీట్లకే పడిపోయాడు, జగన్ పని అయిపోయింది అంటున్నారు. కానీ మరి అయినా కూడా ఎందుకు ఎందుకు పోద్దాం బాధ? కరెక్ట్గా చేస్తే ఎందుకు బాధ చెప్పు? కరెక్ట్గా చేయకునే బాధ. వాళ్ళు కావాలని చెప్పి చేసినారు, వచ్చారు ఎక్కడ బాధ? నీకేమన్నా ఉందా ఆలోచన జగన్ మళ్ళీ వస్తాడని? గ్యారెంటీగా వస్తాడు. ఎట్లా ఎట్టంటే ఇట్నే వాళ్ళు న్యాయంగా చేయమను పద్ధతిగా. ఎందుకు రాడా? మన్నముడికి ఎందుకు పోయినాడా? వాళ్ళు కావాలని చెప్పి చేసి పని పాంతం చేసి ఓట్లు అందరం వేసినాం కదా, మాకు తెలవదా? మరి ఏమైపోయినాయి ఓట్లన్నీ? ఏమంటున్నారు జనాలు? ఏం చేసినారో ఏమో, మేము పోతాం, వాళ్ళు పోతుంటా. ముఖ్యమంత్రి కాకపోయినా 11 సీట్లు పడిపోయినా జగన్ చూడడానికి ఎందుకని జనాలు బాగా బయటకు వస్తున్నారు? జగన్ వెంట ఎందుకని వెళ్తున్నారు? 10 మంది ఉండేది, వాళ్ళు జనాభా కాదు, 10 మంది. గవర్నమెంట్ చెప్పింది కదా, 10 మందికి పర్మిషన్ ఇచ్చింది కదా, మొత్తం 10 మంది, అంతకుమించి ఎవరు లేరు. తలకాయ లెక్కెత్తే ఎంత? నిజంగా తలకాయ లెక్కెత్తే ఎంత? తలకాయ లేని వాళ్ళు లెక్కేసుకోవాలా. 10 మంది, 5,000 మంది, 3,000 మంది అనేది. అది కేవలం పరామర్శకు వస్తానంటేనే 100 మంది 2 సార్లు ఇంకెవరు రమ్మాకండి, వచ్చిన కేసులు పెడతానని ఎందుకు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు? ఏది భయం పెట్టి కేసులు పెడుతున్నారు. భయం అనేది లేకపోతే కేసులు పెట్టరు కదా. లేకపోతే ఈ ఆంక్షలు లేనిక అవసరమా? ఆంక్షలు పెడితే అవతల భయం ఉంటేనే కదా. మాకేం భయం లేదంటున్నారు వాళ్ళు. ఎవరు? జగన్ అంటే మాకేం భయం లేదు. ఈ ఆంక్షలు లేనిక 10 మందిని పంపిస్తాం హెలికాప్టర్ దగ్గరికి, రోడ్ షోలు పెట్టేదానికి లేదు అని అన్నారు. ఎక్కడికి పోయినా జనాభా చూసి వాళ్ళు భయపడి పెట్టారు కదా. వాళ్ళు ఎంత ఆంక్షలు పెడతారో దానికి 10 జనాభా వస్తున్నారు. 151 నుంచి 11 పడిపోయాడంటేనే ఎంత? 174 వస్తాయేమో జగన్కి. రానేమో 10 కలిసామంటాం, అసలు జగన్ రానేమో ఇక అంటున్నారే. వాళ్ళు చెప్పినంత మాత్రం జరగద్దా? ఈసారి ఈవీఎంలు మోసం కూడా జరిగేదానికి లేదు. కొన్నిసారి ఈవీఎంల మోసంతో వాళ్ళు గెలిచామంటున్నారు. గెలవు నువ్వు. ప్రజల తీర్పు ప్రజాబలం మాదని చెప్తున్నారే వాళ్ళు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈవీఎంల తీర్పు, అది ప్రజల తీర్పు కాదు, ఈవీఎంల తీర్పు.